నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయితే అక్కడ చూసుకున్నట్టయితే ఓవర్‌సీస్ అంటే మనకి నార్త్ అమెరికాలో చూసుకున్నట్టయితే ప్రీ సేల్స్ ఏదైతే ఉందో అది 20,000,000 పైన ఉండాలి అని అనుకున్నారు. కాకపోతే ఇప్పటివరకు చూసుకుంటే అలాంటిది జరగలేదు. సో, ఈ ట్రైలర్ తర్వాత హైప్ చాలా పెరుగుద్దని అనుకున్నారు. కానీ అక్కడ మాత్రం అలాంటిది అయితే చోటు చేసుకోలేదు. మరి ఎందుకు జరగలేదు? ఆ తప్పిదం ఎక్కడ జరిగింది? అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సరే, ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రీ సేల్స్‌లో మనం చూసుకుంటే 1,000,000 పైన టికెట్ సేల్ అయితే అయింది. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత 20,000,000 పైన ఉంటదని అన్నారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. మరి ఎక్కడ ఈ మిస్టేక్ జరిగిందని అంటారు మరి? మిస్టేక్ అని కాదు. ఇక మామూలుగా 'పుష్ప 2'కి సంబంధించినటువంటి హైప్ ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, ఒక దేశమంతా ఊగిపోతా ఉంది. ఆ సినిమా ఎప్పుడొస్తదా? సో, అసలు అన్ని రోజులు ఇంకా వెయిట్ చేయాలా అన్న దాంట్లో ఉన్నారు. అంత క్యూరియస్‌గా ఉన్నారు ఆడియన్స్ అని. సో, యాక్చువల్‌గా ప్రీ సేల్స్ పరంగా చూసుకుంటే 17 రోజులు ముందుగానే $1,000,000 టార్గెట్ అది దాన్ని రీచ్ అయిపోయింది. సో, కాబట్టి అది హైప్‌కి ఇది ఒక సూచన అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. యాక్చువల్‌గా నార్త్ అమెరికాలో 'పుష్ప 2' $20,000,000 టార్గెట్‌ని పెట్టుకుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. సో, ప్రెడిక్షన్స్ కూడా అలాగే ఉండాయి. ఈజీగా $20,000,000ని రీచ్ అవుతుంది. ఎందుకంటే ఆ రేంజ్ హైప్ ఆ సినిమా మీద ఉంది. అయితే దానికి అంటే ఇదివరకు 'దేవరా' కూడా ప్రీ సేల్స్ విషయంలో $1,000,000 క్రాస్ చేసింది. ఇది 17 రోజుల ముందుగానే క్రాస్ చేసింది. కాకపోతే అప్పుడు దానికి ఉన్నటువంటి లొకేషన్స్ కానీ, దానికి అంటే లభించినటువంటి 'దేవర'కి లభించిన లొకేషన్స్ కానీ, స్క్రీన్స్ కానీ పరిగణలో తీసుకుంటే ఇప్పుడు దానికి ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఎక్కువగా లొకేషన్స్ విషయంలో కానీ, స్క్రీన్స్ విషయంలో కానీ 'పుష్ప'కి దొరికాయి. సో, దానికి ఒక 100 స్క్రీన్లు దొరికితే దీనికి 300 స్క్రీన్లు దొరికాయి. సో, ఆ టైంలో మరి అది 1,000,000 అనేప్పుడు ఇక దీనికి 3 టైమ్స్ ఉండాలి కదా! దీనికి 3,000,000 దాకా ఉండాలి కదా ప్రీ సేల్స్ అని విశ్లేషకులు క్వెశ్చన్ చేస్తూ ఉన్నారు. సో, ఇప్పుడు మనకి 2 వీక్స్ ఉంది ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఆ సినిమా రావడానికి 'పుష్ప 2' రావడానికి 2 వీక్స్ టైం ఉంది. బట్ ప్రజెంట్ ఆ ట్రెండ్ ఏదైతే ఉందో, ఆ ప్రీ సేల్ ట్రెండ్ ఏదైతే ఉందో అది కనీసం 2,000,000, 2.5 మిలియన్ అయినా చేరుకుంటుందా లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తూ ఉన్నారు విశ్లేషకులు. సో, యాక్చువల్‌గా అంటే ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ ముందు ఉన్న హైప్ ఇంకా దాని మల్టిప్లై కావాలి కదా! అది ఎందుకు కాలేదు? అంటే ఎందుకు అని ప్రీ సేల్స్ పరంగా ఆ ట్రెండ్ అనేది అటు డైవర్ట్ కాలేదు, అందులో ప్రతిఫలించట్లేదు అనేది ఒక ఇష్యూ కింద చూస్తూ ఉన్నారు విశ్లేషకులందరూ కూడా. సో, నిజానికైతే వాళ్ళది కూడా ఒక పాయింట్, అది వ్యాలిడ్ పాయింట్ అది. సో, దానికి తగ్గట్లుగా ఉండాలి కదా! మరి ఎందుకు ఎక్కడ ఇదవుతా ఉంది? ఈ హైప్‌కు తగ్గట్టు ఎందుకు యూఎస్‌లో కనిపించట్లేదు? ఇక్కడంతా కూడా మన దేశం అంతా కూడా ఇట్లా ఊగిపోతూ ఉంటే యూఎస్‌లో ఎందుకని ఆ స్థాయి ఊపు కనిపించట్లేదు అనేది ఒక క్వెశ్చన్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంది. సో, రేపు 23వ తేదీ, ఇవాళ 21 కదా! 23వ తేదీ అంటే 2 రోజుల్లో, ఇంకా అఫీషియల్‌గా రాలేదు కానీ బట్ శ్రీలీల యాక్ట్ చేసినటువంటి, డ్యాన్స్ చేసినటువంటి ఆ కిసిక్ నంబర్ ఏదైతే ఉందో స్పెషల్ ఐటమ్, అది దానికి సంబంధించి ఆ లిరికల్ వీడియో బయటికి రాబోతుందని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో, ఒక్కసారి అది వస్తే అది బూస్ట్‌నిస్తుంది ఇంకాస్త. సో, ఎందుకంటే మనకు తెలుసు పార్ట్ 1లో సమంత చేసినటువంటి ఆ పాట ఎంత బూస్ట్‌నిచ్చిందో ఆ సినిమాకి మనందరికీ తెలుసు. సో, ఇప్పుడు ఈ కిసిక్ అనే ఈ సాంగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ శ్రీలీల వేసే స్టెప్స్ ఒక లైవ్ వైర్ మాదిరిగా అమ్మాయి వేసే ఆ పాటకి స్టెప్స్ వేసింది. సో, అది కనుక ఆ పాట కనుక బయటికి వచ్చిందంటే మాత్రం సో ఇంకా ఖచ్చితంగా ఆ హైప్ అనేది ఇంకా పెరుగుతుంది. అంటే ఈ శ్రీలీల మొదట్లో ఏందంటే శ్రీలీల ఎందుకు ఆ అమ్మాయి చేత ఎందుకు చేస్తున్నారు? ఇంకా బెటర్ వాళ్ళ చేత చేయించొచ్చు కదా! ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉన్నటువంటి యాక్టర్స్ చేత చేస్తే బాగుంటుంది కదా అని వినిపించింది. కానీ ఆ పాట మాత్రం ఒక మామూలు స్థాయిలో రాలేదు, చాలా గొప్ప స్థాయిలో వచ్చింది. సో, అందులో ఆ శ్రీలీల వేసే స్టెప్స్ ఏదైతే ఉందో అది ఇంకొక స్థాయిలో ఈ సినిమాకి బాగా ఉపయోగపడుతుంది, ఆ హైప్‌ని మరింతగా పెంచడానికి దోహదం చేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో, ఏదేమైనప్పటికీ కూడా సో, ఇప్పటివరకు
పుష్ప సంబంధించి ఎంత హైప్ అనేది, అంటే మీరు ఎన్ని అంచనాలను పెట్టుకోండి, ఆ అంచనాలన్నింటినీ కూడా దాటేస్తుంది అన్న స్థాయిలో ఆ సినిమా గురించి చెప్పుకుంటూ ఉన్న టైంలో ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా అది ఈ ప్రీ సేల్స్ విషయంలో ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్న విశ్లేషకులు నుంచి వస్తూ ఉన్నది, అలాగే ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా. సో అది ఇక్కడే కనిపిస్తుంది, అక్కడ నార్త్ అమెరికాలో కనిపించకపోవడం అనేది కూడా ఒక విశేషంగానే చెప్పుకుంటున్నారు. బట్ అంత దగ్గరకు వచ్చే కొద్ది టైము రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమన్నా అది కనిపిస్తుందా, సో అప్పుడు ప్రీ సేల్స్ ఏమన్నా పెరుగుతాయా, టికెట్ సేల్స్ పెరుగుతాయా అనే కోణంలో కూడా ఒక విశ్లేషణ జరుగుతూ ఉంది. సో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు వర్షన్కి వచ్చేసి 350 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టారు ఇక్కడ. ఎందుకంటే మనకు తెలిసి ఇక్కడ 200 కోట్లు పైనే ఇక్కడ ప్రీ బిజినెస్ జరిగింది. అట్లాగే నార్త్లో 500 కోట్లు టార్గెట్ పెట్టారు గ్రాస్. సో మరి వీటిని రీచ్ అవుతుందా, సో ఓన్లీ హిందీ వర్షన్నే 500 కోట్లు సాధిస్తుందా, సో ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి. అయితే ఖచ్చితంగా ప్రజెంట్ అయితే దేశంలో ఉన్నటువంటి ఈ మానియా ఏదైతే ఉందో, పుష్ప 2 మానియా, దాంతో ఈ 2 ఇక్కడ మన దేశానికి సంబంధించి తెలుగు వర్షన్ కానీ హిందీ వర్షన్ కానీ ఇది ఈజీగా ఆ టార్గెట్ని రీచ్ అవుతుంది. వేరేజ్ సో ఏదైతే నార్త్ అమెరికాలో ఉందో, ఓవర్సీస్ ఉందో ఆ టార్గెటే మరి చూడాలి, అంటే ఆ ప్రెడిక్షన్స్ టార్గెట్. సో అది చూడాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం అయితే సో అంతగా ఆ స్థాయి ఆశనైతే కల్పించట్లేదు. అంటే ఆ ప్రెడిక్షన్స్ మనకి దగ్గరకు వచ్చే కొద్ది ప్రీ సేల్స్ కనుక పెరగకపోతే ఆటోమేటిక్గా ఆ ప్రెడిక్షన్స్ లెవెల్స్ పడిపోతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే ఇప్పుడు వరకైతే $20 మిలియన్ అని పెట్టుకున్నారు. రేపొద్దున ప్రీ సేల్స్ కనుక అలా లేకపోతే, ఆ ప్రీమియర్స్ కానివ్వండి, ఫస్ట్ డే కలెక్షన్స్ కానీ, ఓపెనింగ్స్ కానీ అది కనుక లేకపోతే మళ్ళీ దాని లైఫ్ టైం ప్రెడిక్షన్ ఏదైతే ఉందో నార్త్ అమెరికాకి సంబంధించి అది కిందికి పడిపోతుంది. అది $18 మిలియన్, $15 మిలియన్ పడిపోతుందా అనేది మరి చూడాలి. ప్రస్తుతం అయితే ఇప్పటివరకు అయితే $20 మిలియన్ అనేది అక్కడ టార్గెట్గా కనిపిస్తుంది, ప్రెడిక్షన్ టార్గెట్. మరి ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ సో ఇది పెరుగుతుందా, ఇంకా ఖచ్చితంగా ముందు ఇంకా వేగం కనుక పుంజుకుంటే కనుక, అంటే ఇంకా 2 వారాల్లో మరికొన్నిటి పబ్లిసిటీ పరంగా, ప్రమోషన్స్ పరంగా ఈవెంట్స్ జరగాల్సి ఉంది. సో పాట్నా ఈవెంట్ మాత్రం చాలా గొప్పగా ఆ సినిమాకి ఉపయోగపడిందని చెప్పాలి. సో అక్కడ హిందీ బెల్ట్లో మరింత బాగా ఆ హైప్ పెరగటానికి ఆ పాట్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా సినిమాకు ఉపయోగపడింది. అలాగే పుష్పరాజ్ మానియా ఏ స్థాయిలో ఉందో కూడా ఇక్కడ మన దేశంలో, అందులోనూ నార్త్ బెల్ట్ ఎలా ఉందో కూడా అది తెలియజేసిందనే చెప్పాలి. సో నాకైతే నేను నా అంచనా ప్రకారం అయితే ఇక్కడ ఇండియాలో సో తెలుగు వర్షన్ సంబంధించిన టార్గెట్ కానీ, హిందీ వర్షన్ సంబంధించినటువంటి టార్గెట్ కానీ ఈజీగా అది దాటేస్తుంది అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా వండర్సే క్రియేట్ అవుతాయి అనేది నా అభిప్రాయం.